ఓడ అరారాతు కొండ ఎక్కడికి వచ్చిందంటండి? అరారాతు కొండ మీద నిలిచేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ట్రబుల్డ్ వాటర్స్ మధ్యలో ఉన్న ఈ కుటుంబానికి విశ్రాంతిని దేవుడు ముందుగానే నిర్ణయించాడు. వీరు అరారాతు కొండ మీదకి రావాలి, ఆ కొండ మీద ఓడ విశ్రాంతి పొందాలి, అక్కడికి ఈ ఓడ రావాలని దేవుడు నిర్ణయించాడు. దేవుని బిడ్డ, ఈ ఉదయకాల సమయం దేవుని సేవకుడిగా ఆయన వాక్కు ద్వారా నీతో మాట్లాడుతున్నాను. మేబీ రైట్ నౌ యు ఆర్ ఇన్ ద ట్రబుల్డ్ వాటర్స్. ఈ ఉదయకాల సమయంలో విశ్రాంతి లేకుండా, నెమ్మది లేకుండా, కాలు నిలపడానికి చోటు లేకుండా, కలవరం మధ్యలో, కలవరపడుతున్న నీళ్ళ మధ్యలో, నిన్ను కలవర పెడుతున్న నీళ్ళ మధ్యలో అటు ఇటుగా కొట్టుకుని పోతున్నట్లుగా నీ జీవితం ఉండొచ్చు. నీ కొరకు దేవుడు విశ్రాంతిని నియమించి ఉన్నాడు. Some things are settled and some things are really, really unsettled. Some things are still moving. Some things are still on the troubled waters. ఇంకా కొన్ని విషయాలు నా జీవితంలో కదులుతున్న నీళ్ళలాగే ఉన్నాయి. ఇంకా నా జీవితంలో ఆ కలతలోనే నేను ఉన్నాను. కొన్ని విషయాల్లో నేను నిజంగా ఇంకా సెటిల్ డౌన్ అవ్వలే. నా హృదయంలో ఇంకా ఆ నెమ్మది, ఆ విశ్రాంతిని నేను పొందలేదు అనే స్థితిలో ఈ రోజు నువ్వు వచ్చి ఉండొచ్చు. దేవుడు నీకు మాటిచ్చి పంపిస్తున్నాడు, నీతో మాట్లాడుతూ పంపిస్తున్నాడు. అన్ని దిక్కుల నీకు విశ్రాంతిని దేవుడు ఇస్తున్నాడు. వారు నమ్మనందున వారు విశ్రాంతిలో అడుగు పెట్టలేదని దేవుని వాక్యంలో రాస్తుంది. ఈ విశ్రాంతిని మనం చూడాలంటే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్న మాటను నమ్మాలి. ఎస్, నా కొరకు కూడా దేవుడు ఒక విశ్రమ స్థలాన్ని నియమించి ఉన్నాడు. ఐ విల్ ఫైండ్ రెస్ట్. ప్రైజ్ ది లార్డ్. కొంతమంది ఏం చెప్తారంటే, ఏదన్నా మనకు రాసిపెట్టి ఉండాలన్నా, ఏదన్నా రాసిపెట్టి ఉండాలి. నా తలరాత అటు ఉందేమో అన్న. జీవితం అంతా పోరాటాలు, జీవితం అంతా పోట్లాడమే, జీవితం అంతా స్ట్రగుల్ అవ్వడమే, జీవితం అంతా కష్టపడ్డమే, జీవితం అంతా అన్సెటిల్గా నేను ఇటు అటు అలా ఉండడమేమో అన్న. జీవితం అంతా నా పట్ల అలాగే రాసుందేమో, ఇదిగో ఇక్కడ రాసుందేమో, అట్లా ఇక్కడ ఎట్ట రాసుందో అట్లాగే జరుగుతుంది. కానీ ఈరోజు దేవుని సేవకుడిగా ఆయన వాక్యము ద్వారా నేను హెచ్చరిస్తూ ఉన్నాను, నీ కొరకు దేవుడు విశ్రాంతిని నియమించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ కొరకు దేవుడు విశ్రాంతిని నియమించి ఉన్నాడు. నువ్వు అది నమ్మితే, నమ్మిన వారు ప్రవేశించినట్లుగా, నమ్మిన వారు మాత్రమే విశ్రాంతిలో అడుగుపెట్టినట్లుగా నీవు నమ్మితే ఖచ్చితంగా దేవుడు నీ కోసం దాచి ఉంచిన విశ్రాంతిలోనికి నీవు నీ కుటుంబం అడుగు పెడతారు. యాజ్ యూ కంటిన్యూ టు ఒబే ద లార్డ్, యాజ్ యూ కంటిన్యూ టు షో ఒబీడియన్స్ టు హిస్ వర్డ్, ఆయన మాటకు నువ్వు లోబడుతున్న కొద్దీ, ఆయన మాటకు నువ్వు విధేయత చూపిస్తున్న కొద్దీ యూ విల్ ఫైండ్ రెస్ట్. ఖచ్చితముగా విశ్రాంతి నీకు దొరుకుతుంది. సో విధేయత, విశ్వాసము ముఖ్యము, విధేయత ముఖ్యం. అట్టి వారి యొక్క ఓడ అరారాతు కొండల మీద నిలుస్తుంది.